వచ్చింది, ఆ సార్ ఆ టైంలో ఆ మందులు రాసాడు మేడం, కానీ నేను తర్వాత వెళ్ళలేకపోయాను, ఇప్పుడు 2 years అని చెప్పి నిన్ననే ఒక పేషెంట్ వచ్చాడు, మళ్ళీ స్ట్రోక్ తో వచ్చాడు. సో ఇది మనం నివారించడానికే సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతి వీక్లీ కానీ మంత్లీ కానీ విజిట్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ మన పేషెంట్స్ కి మనం దగ్గరలో అందుబాటులో ఉంటున్నాం. సో ఆ పేషెంట్ ఒక్కసారి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇక్కడ చెకప్స్ కి మేము అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం. దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ నేను ఎక్కడికి వెళ్ళాలి అని తెలియలేకనే ఆ మంచి టైం మిస్ అయిపోయి చాలా పేషెంట్స్ ని కోల్పోతున్నాం మనం. అది తెలిసి రైట్ పాయింట్ అట్లీస్ట్ మాకున్న కాంటాక్ట్స్ యశోద వాళ్ళు మాత్రం దే ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ప్రశాంతి హాస్పిటల్ సిన్స్ 5 to 6 years. And I can happily say we didn't lose any single patient with క్యాన్సర్ పేషెంట్సే కానీ ఎన్నో చాలా డేంజర్ ప్రాబ్లమ్స్ తో వచ్చిన వాళ్ళు కూడా సార్ వాళ్ళ సహకారంతోనైతే అందరూ మంచిగానే బయటపడ్డారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పేషెంట్స్ కి మేమే దగ్గరలో ఉన్నాము, వాళ్ళెవరో కూడా వాళ్ళకి దే డోంట్ గో అండ్ దే డోంట్ హ్యావ్ దట్ ఇంటిమసీ టు టాక్ టు దెమ్. సో వాళ్ళ బంధువులే కానీ అటెండర్సే కానీ వచ్చి మేడం ఈ పేషెంట్ అటు వెళ్ళిండ్రు, ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళకి మేము ధైర్యం చెప్పదలుచుకుంటున్నాము. ప్లస్ ఫాలో అప్ పరంగా చాలా యూజ్ అవుతుంది. అండ్ మన దగ్గర అయితే ఊపిరితిత్తుల డాక్టర్ వస్తున్నారు, గుండె డాక్టర్ వస్తున్నారు, రెగ్యులర్ గా వస్తారు. అండ్ శివరామ్ సార్ అయితే ఎంతో మంది పేషెంట్స్ ని మంచిగా ట్రీట్ చేశారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఫిట్స్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే థైరాయిడ్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ చాలా మంది పేషెంట్స్ కి ఇప్పుడు నా దగ్గర వచ్చి ప్రెగ్నెన్సీ గురించి చూపించుకుని నరాల డాక్టర్ కి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫాలో అప్, ఇవన్నీ కాకుండా అన్ని ఒకే దగ్గర ట్రీట్మెంట్, అన్ని రకాల అవయవాలకు సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంపార్టెంట్ టైం ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే వచ్చి మమ్మల్ని సంప్రదించగలరు. సో దట్ మాకు వీలైనంత సాయం మేము చేస్తాము. అండ్ ఫాలో